మూవింగ్ ఆన్, 1000 ఏళ్ల నాటి పురాతన శివాలయాల కోసం థాయిలాండ్, కాంబోడియా మధ్య మళ్లీ మంటలంటుకున్నాయి. 3 రోజులుగా కొనసాగుతున్న కాల్పుల్లో మొత్తం 30 మంది చనిపోయారు. ఇరు దేశాలు మిసైల్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. బోర్డర్ గ్రామాల ప్రజలు వేలాది మంది నిర్వాసితులుగా మారారు. అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోన్నా సరే ఉద్రిక్తత తగ్గే సంకేతాలు కనిపించట్లేదు. శతాబ్దాల నాటి వివాదం మళ్లీ ఎలా రగిలింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇప్పుడు ఎటువైపు వెళుతోంది? శుక్రవారం నుంచి థాయ్ కాంబోడియా సరిహద్దు వెంట 12 చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. థాయ్ ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఒక సైనికుడు సహా 15 మంది థాయ్ పౌరులు చనిపోగా 46 మంది గాయపడ్డారు. కాంబోడియా అధికారిక గణాంకాలు ప్రకటించలేదు. తీవ్ర హింస నేపథ్యంలో థాయిలాండ్ 8 సరిహద్దు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాంబోడియా దాడులు ఆగకపోతే కాల్పుల విరమణ గురించి మాట్లాడడం సమయోచితం కాదని థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖమేర్ సామ్రాజ్యం ప్రస్తుతం కాంబోడియా, సియామ్ సామ్రాజ్యం ప్రస్తుతం థాయిలాండ్ కాలం నుంచి 2 దేశాల బోర్డర్ వివాదంతో పాటు 2 శివాలయాల గురించి యుద్ధం చేస్తూ వస్తున్నాయి. ఫ్రెంచ్, బ్రిటిష్ హయాంలో గీసిన సరిహద్దుల వల్లే ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. 1907లో ఫ్రెంచ్ పాలనలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రెహ్ విహియర్ దేవాలయం కాంబోడియా భూభాగం గుర్తించబడింది. థాయిలాండ్ దీన్ని వ్యతిరేకించింది. అదే సమయంలో థాయ్ భూభాగంలో ఉన్న తాముయేన్ థామ్ దేవాలయం ఖమేర్ కాలంలో నిర్మించబడింది. అది ఇప్పుడు థాయిలాండ్ ఆధీనంలో ఉంది. కానీ అటు ఖమేర్ రాజు నిర్మించాడు కాబట్టి ఆలయం తమదేనంటోంది కాంబోడియా. ఇలా 2 ఆలయాల కోసం 2 దేశాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. 1959లో ప్రెహ్ విహియర్ ఆలయం వివాదాన్ని కాంబోడియా అంతర్జాతీయ కోర్టుకే తీసుకెళ్లింది. 62లో ఐసీజే తీర్పు కాంబోడియాకే అనుకూలంగా వచ్చింది. ఆలయంలోంచి థాయ్ సైనికులను వెనక్కి వెళ్లాలని నాడు ఆదేశించింది. థాయిలాండ్ తీర్పును అంగీకరించిన ఆలయానికి చుట్టుపక్కల భూమిపై మాత్రం వివాదం కొనసాగుతూ వస్తోంది. 2008లో యునెస్కో ప్రెహ్ విహియర్ను ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. 2013లో ఐసీజే మరోసారి ఆలయం మాత్రమే కాదు, పరిసర భూమి కూడా కాంబోడియాకే చెందుతుంది అని తేల్చి చెప్పింది. థాయ్ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. అయినా వివాదం ముగియలేదు. గురువారం ఉదయం మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. థాయ్ ముయేన్ థాయ్ ఆలయం వైపు థాయ్ సైనికులు ముందుకొచ్చి కంచెలు ఏర్పాటు చేసి డ్రోన్ ప్రయోగించారని, అలాగే కాల్పులు జరిపారని కాంబోడియా ఆరోపించింది. కాంబోడియా సైనికులే ముందుగా దాడి చేశారని థాయిలాండ్ రివర్స్ అటాక్కు దిగింది. వివాదానికి కారణమైన టెంపుల్స్ థాయ్ కాంబోడియా సరిహద్దులో ఉన్నాయి. ఇది ప్రెహ్ విహియర్ ఆలయము కింద చూడొచ్చు మీరు. అలాగే ప్రస్తుతం ఇది కాంబోడియా ఆధీనంలో ఉంది. ఇది థాముయేన్ థామ్ అంటే పైన ఉన్నది చూడొచ్చు మీరు. అది ఈ 2 టెంపుల్స్కు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. డాంగ్రెక్ పర్వతాలపై 11, 12వ శతాబ్దాల్లో అంటే ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ బ్యాక్ నిర్మించిన హిందూ ఆలయాలు. సియామ్ సామ్రాజ్యము, ఖమేర్ సామ్రాజ్యము, ఖమేర్ సామ్రాజ్యంలోనే ఈ 2 టెంపుల్స్ కూడా నిర్మించినట్టుగా చరిత్ర చెప్తోంది. ఈ 2 ఆలయాలకు మధ్య దూరం 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ప్రెహ్ విహియర్ ఆలయం స్పెషాలిటీ చూస్తే డాంగ్రెక్ పర్వతంపై ఉన్న శివుడి ఆలయం ఇది. చాలా హిస్టారికల్ ఆలయం. ఎంట్రన్స్ గేటు ఖమేర్ సామ్రాజ్యంలో నిర్మించిన ఆలయం. ఆ కాలపు ఆర్కిటెక్ట్ విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో క్షీరసాగర మదనము, నంది మీద శివుడు, ఇంకా గరుడు మీద విష్ణువు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇక ఆలయానికి 150 కిలోమీటర్లో ఉన్న మరో ఆలయమే తాముయేన్ థామ్ ఆలయం. అదే ఇది. ఇక్కడ కనిపిస్తోంది దేవతల విగ్రహాలు. ఖమేర్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించిన గోపురం ఇది. లోపల గర్భగుడి ఉంటుంది. ఇది కూడా శివాలయమే. అయితే ఇప్పుడు ఈ 2 టెంపుల్స్ గురించే థాయిలాండ్, కాంబోడియా బోర్డర్ వార్ జోన్గా మారిపోయింది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఇరు దేశాలు కోరుకుంటున్నాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యుద్ధంపై చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 దేశాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.